ఈసీ న్యూస్ కి స్వాగతం. శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అధ్యక్ష సుమారు 1,00,000 ఎకరాల దాకా పైరు వరి నాటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష. ఆల్రెడీ మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించే ఎంతో ముఖ్యమైన లష్కర్లకి మనం జీతాలు అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం అధ్యక్ష. మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారిని వాళ్ళకి సరైన కాలంలో జీతాలు అందిస్తే, ఎందుకంటే చాలా వాటర్ ట్యాక్స్ అంతా పెండింగ్ ఉంది అధ్యక్ష. అధికారుల్ని కనీసం అది కలెక్ట్ చేసి అయినా కానీ లష్కర్ల జీతాల గురించి ఒకసారి ఆలోచించాలి. ఈ టైంలో ఈ ఎల్నో ప్రభావం టైంలో లష్కర్లు లేకపోతే చివరి ఆయకట్టు వరకు డెల్టా ఏరియా అయిన కోవూరు ప్రాంతంలో లాంటి ప్రాంతాల్లో రైతులకి నీళ్లు అందించాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. దయచేసి లష్కర్లకి జీతాలు అందించే విధంగా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకో చిన్న విషయం అధ్యక్ష, మనం ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే ఈ 25 రోజుల నుంచి అధ్యక్ష ప్రతి ఒక్కరూ మనం అందించిన పథకాలతో సంతోషంగానే ఉన్నారు, కానీ ఇళ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అది కూడా గత ప్రభుత్వంలో ఒక దగ్గర మా ఏరియాలోనే బుచ్చిరెడ్డిపాలెంలో 400 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అందులో ఒకే ఒక్క ఫ్యామిలీ కాపురం ఉంటుంది అధ్యక్ష. 399 ఇళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఏదైనా ప్రభుత్వం తరఫున కొత్త జీవో తీసుకొని వచ్చి అవసరం లేని అలా పడిపోయి ఉన్న ఆ ఇళ్ళని తిరిగి ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేక అవస్థ పడుతున్నారో వాళ్ళకి ఆ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ స్థలం కొనేటప్పుడు గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగింది అధ్యక్ష. దాన్ని కట్టేటప్పుడు సగం కట్టి వదిలేసిన కాంట్రాక్టర్లతో అవినీతి జరిగింది అధ్యక్ష. లెవెల్ చేయడానికి అవినీతి జరిగింది, కానీ ఆ ఇళ్ళన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మన గృహ నిర్మాణ శాఖ మాతలకు కూడా కోరుకుంటున్నాను, దయచేసి ఏదో ఒక జీవో తీసుకొని వచ్చి పేదవాడి ఇంటి కళని నెరవేర్చాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. లష్కర్ సమస్య ప్రతి చోట ఉందండి, మా దగ్గర కూడా ఉంది. అది మేము కూడా మంత్రి గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తాం.